ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఆలయాన్ని చూసినా ఓ చరిత్ర. స్వయంభుగా స్వామివారు వెలిసిన కేంద్రాలు. అలాంటి కోవకే చెందుతుంది కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక కొండపై పుట్టలో వెలిశారు కాబట్టి వాల్మీకాద్రి అనే పేరు వచ్చింది. ఇక కాలక్రమేణా కొండ పుట్ట కలిసి పుట్టకొండగా మారింది. ఇక్కడ స్వామివారు సుందర మనోహరుడు, ప్రసాదాల దేవుడు. లక్ష్మీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తాడు. ఇప్పటికీ స్వామివారి విగ్రహం కింద పుట్టుంది. స్వామివారికి ఒక పాదం పుట్టలో, మరో పాదం పైన కనిపిస్తాయి. 5 గురువారాలు స్వామివారిని దర్శించుకుంటే న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. ఇక్కడ స్వామివారికి పెట్టినవన్నీ ప్రసాదాలు తిరుమల వెంకటేశ్వర స్వామివారికి కూడా ఉండటమంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతటి మహిమానిత్యమైనటువంటి పుట్టుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ శబ్దం ఎక్కడ ఉంటే అక్కడ శత్రుభయం పోతుంది, ఐశ్వర్యం ఉంటుందనే భక్తుల నమ్మకం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కంటే కూడా పవర్ఫుల్ దేవుడిగా చెప్తారు పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి. ఇది కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వెళ్తుంది. అసలు గ్రామం పేరు వాల్మీకాద్రి. వాల్మీకి అంటే కొండ, అద్రి అంటే పుట్ట. కొండ మీద పుట్టలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెళ్తారు. ఆయననే ఇది త్రేతాయుగంలో వెలిసిన ఆలయంగా చెప్తారు. వ్యాస మహర్షి దాన్ని చూసి ప్రతిష్ఠించారని కూడా ఆలయ చరిత్ర ఉంది. లక్షవారాలు 5 నుంచి 7 లక్షవారాలు స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి నమ్మకం. ఎన్నో సినిమాలు ఇక్కడ తీస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే రథోత్సవానికి 1,00,000 మంది పైగా భక్తులు వస్తారంటే ఈ ఆలయం ఎంత అభివృద్ధి చెందిందో మనం తెలుసుకోవచ్చు. దేవాదేశక పరిధిలో ఉన్న ఈ ఆలయ వైశిష్టతను అర్చకులకు తెలుసుకున్నాం. సరే, ఈ ఆలయ మహత్యం గురించి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాత్సల్యంపై స్వామి ఇక్కడ పుట్టాడండి. ఎక్కడ కూడా మునులు కానీ ఋషులు కానీ తపస్సు చేస్తే ఏదో లోక కళ్యాణార్థం వెలిసినవి వచ్చి ప్రత్యక్షమైన వేరు. ఇక్కడ ఈ స్థలం తాలూకు గొప్పతనం తెలుసుకొని ఈ స్థలంలో ఉండాలి అనే దానితో స్వామి ఇక్కడ పుట్టాడు కనుక దీన్ని పుట్టాడు కాబట్టి పుట్టకొండ ఒకటి వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ స్వామిని అనుసరిస్తూ ఒక మట్టి పుట్ట ఒకటి పెద్దది ఉండేదండి. అది కొండంత ఉండడం వలన దీనికి పుట్టకొండ నామకరణం కూడా వచ్చింది. వాల్మీకి మహాముని ఇక్కడ ఈ పుట్టకొండ ఈ కొండ ప్రాంతంలో తన శిష్యులతో బస ఏర్పాటు చేసుకున్న సమయంలో ఈ కొండ మీద ఆయనకి తినుబండారాలు అంటే దుంపజాతులు కానీ ప్రదోషాలు కానీ ఏవి లేకపోతే ఆయనకున్న జ్ఞానదృష్టితో కొండ అంటే సకల సౌకర్యాలతో ఉండాలి, ఇది ఏమీ లేదని చెప్పి ఆయనకున్న జ్ఞానదృష్టితో ఆయన చూస్తే ఇందులో స్వామి కనిపించాడు. అంటే ఇది కొండ కాదు పుట్టని గుర్తించి వాల్మీకి అద్రి అనేప్పుడు ఆయన నామకరణం చేసి ఈ స్వామి ఎక్కడైతే ఆయనకి ప్రత్యక్షం కనిపించాడో ఆ పుట్ట భాగాన్ని తొలగించి ఆయనకు చేయవలసిన సంస్కారాలు ఆయన చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ కొండ పక్క నుంచే ఒక గోదావరి పాయ ప్రవహిస్తుంది. వశిష్ఠ గౌతమి ఎలా ఉంటాయో దీని పేరు తుల్యభాగ. దీని పేరు కాకినాడ తొల్లంగి గ్రామంలో ఈ నదీ పాయ సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ నదికి వచ్చిన ప్రవాహం ఈ పుట్ట వాల్మీకి తొలిచిన పుట్టలో ప్రవేశించడం వల్ల పుట్టంతా కూడా నేలమట్టం అయిపోయి స్వామి బయటకు ప్రత్యక్షం అయ్యాడు. ఆ నాడు నుంచి కూడా ఇక్కడ ఈయన పూజా కార్యక్రమాలు అందుకుంటున్నాడు. అయితే ఈయన క్రమేణా కాలక్రమాల గ్రామాలు ఏర్పడడం, పెద్దాపురం జమీందార్ హయాంలోకి గ్రామం రావడం, ఆయన దీన్ని పరగనాగా పెట్టుకుని పరిపాలన చేయడం జరిగింది. ఆయన కళలో ఈ స్వామి కనబడి నాకు ఇక్కడ నివాసం పోయింది, నివాసం ఏర్పాటు చేయమని చెప్తే స్వామి చెప్పిన ప్రకారం ఆయన ఏం చేయాలని ఆలోచిస్తూ శ్రీరంగం వైశ్యక్షేత్రం వల్ల గొప్పదైన శ్రీరంగం వెళ్ళి అక్కడ ఈయనకి వచ్చినటువంటి కళా విధానం చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం స్వామికి ఇక్కడ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ఆల్వాల్ ఇంబుర్మాల్ మరియు స్వామి ఇక్కడ ఉంటారు. ఈ దేవాలయం నిర్మించి సుమారుగా 1100 సంవత్సరాలు అవుతున్నదండి. ఆ రోజు నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఇది దివ్య స్థలంగా వెలుగుతున్నది. అయితే ఉత్తరోత్తర ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ రాజుగారు శ్రీరంగం వెళ్ళి అక్కడి నుంచి శ్రీ వైష్ణవులు తీసుకొచ్చి పరవస్తు అనే ఇంటి పేరు వాళ్ళని తిరువాల్పొడి అనే ఊరి నుంచి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ధర్మకర్తలుగా నియమించి వాళ్ళకి దేవాలు అప్పచెప్పారు. ఆ రోజు అదే వాళ్ళు ఇప్పుడు 10వ తరం ధర్మకర్తగా ఆయన వెలుగుతున్నారు. ఆయన కూడా సుమారుగా 80 సంవత్సరాల దగ్గర స్వామివారి ఆలయంలో మహత్యం ఉంది. ఇప్పటికీ పాము లోపలికి వస్తున్న ఒకటి. తర్వాత రాత్రి వేళ స్వామివారికి మీరు ఒక వెండి గిన్నెలో పాలు పెడతారు, పొద్దునగా మాయమైపోతాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడానికి అది ఉదాహరణ అంటారు. అది వాస్తవం అండి. ఇంతకు ముందు నుంచి ఆ పాము కనిపిస్తుంది. అదేంటే గత 50-60 ఏళ్ళుగా పాము నిదానంగా కనబడుతున్నది. ఇంతకు ముందు అయితే స్వచ్ఛంగా భక్తులందరికీ కూడా దర్శనం రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో అది సంచరించే సమయం మాకు సరిగ్గా దొరకడం లేదు. అది తిరగడం రావడం అయితే ఉంటున్నది. స్వామికి రాత్రి పావులింపు చేసిన అనంతరం స్వామి పుట్టలో కొంచెం పాలు పోసి మిగతా పాలు కప్పుతో పెట్టడం జరుగుతుంది. ఉదయం వచ్చేసరికి అవి పూర్తిగా స్వామి రాతి పుట్ట మీద ఉన్నాడండి. అంటే ఇక్కడ 2 పుట్టలండి.
ఇది అంతా కన్ఫ్యూజ్ అయ్యే విధానం ఏంటి ఎక్కువ ఏంటంటే, 2 పుట్టలు అంటే స్వామి పుట్ట మీద ఉన్నాడు, పుట్టతో పాటు రాతి పుట్టతో పాటు ఈయన వెలిశాడు. ఈయన మీద మట్టి పుట్ట ఒకటి ఉండేది. మట్టి పుట్ట తొలగిపోయిన తర్వాత ఈయన పుట్టకుండా ఉన్నాడు. ఈ దేవాలయ నిర్మాణంలో, గర్భాలయం నిర్మాణంలో ఆ పుట్ట అనేది పీఠంలో పట్టుకోవడం జరిగిందనో, పుట్ట మనకి సరిగ్గా కనబడదు. వెనక భాగంలో పుట్ట ఉంటుంది, పుట్టతో పాటే స్వామి ఉంటాడు. ఇది రాతి పుట్ట అండి. స్వామి తాలూకా పాదం ఒకటి పుట్టలోనే, ఒకటి బయట ఉంటుంది. అమ్మవారిని కౌగిలించుకొని కూర్చుంటాడు. ఇది పూర్తిగా శాంతమూర్తి లక్ష్మీ నరసింహుడు. ఈయన ఉగ్రం గాని, యోగా నరసింహ గాని, జ్వాలా నరసింహ ఏవి కాదు. పూర్తిగా లక్ష్మీ శాంతమూర్తిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహుడు. ఇక్కడ సకల గ్రహ దోషాలు కూడా నివర్తించబడతాయి. కళ్యాణ అభిషేకాలు, పంచపర్వాలు ఇక్కడ అభిషేకాలు చేస్తాం. ఈ ఏకాదశి, పౌర్ణమి, బహుళ ఏకాదశి, అమావాస్య, సూర్య సంక్రమణం ఈ 5 రోజుల్లో చేస్తామండి. అనారోగ్యానికి కానీ, తర్వాత గ్రహదోష నిమిత్తం కానీ ఇక్కడ చేసుకున్నట్టయితే పదోన్నతులు కూడా వస్తాయి. చాలా మంది ఇక్కడ పనిచేసి జిల్లా ఆఫీసర్లు, జాయింట్ కలెక్టర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అదేంటంటే మాకు తర్వాత వాళ్ళు చెబుతారు. మాకు ఏంటంటే మేము ప్రత్యక్షంగా ఎవరిని చూడమండి, కానీ వాళ్ళు వచ్చి అభిషేకంలో పాల్గొని 5 అభిషేకాల తర్వాత మళ్ళీ వచ్చి ఒక 6 నెలల సంవత్సరాలు వచ్చి స్వామి ఇక్కడ చేయించుకున్న ఈ విధంగా మేము అభివృద్ధి పొందామని చెప్తారు. ఈ రోజు కూడా 2 పిల్లల్ని తీసుకుని వచ్చారు. మాకు ఇంతకుముందు దండం పెట్టి సంతానం కోసం వచ్చామండి. మాకు కలవ పిల్లలు పుట్టారని చెప్పి 2 అంటిపళ్ళు కలిసి ఇచ్చారు. ఇక్కడ అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా దేవాలయం అంటే అంటిపళ్ళు గెల మొక్కుబడి అండి. ఈయన మొక్కుబడి అంటిపళ్ళు గెలిచినట్టయితే ఏ కోరికైనా నెరవేరుతుంది. ఇక్కడ ఆ మొక్కుబడి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ ఇద్దరు వచ్చారు. మాకు భీష్మాకాశ నాడు గరుడు పొంగలు వేస్తాం సంతానం కోసం. ఆ సంతానం ముందు గత 23 భీష్మాకాశ నాడు కనీసం ఒక 15-20 జంటలు వచ్చాయండి. సంతానం పొందిన వాళ్ళందరూ కూడా దర్శించుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ వస్తారు అనుకుంటున్నాం. అది ఇక్కడ సంతానానికి కానీ, వివాహానికి కానీ, పదోన్నతులకు కానీ, అంటే ఈతి బాధలు పోయి అన్ని రకాల కోరికలు తిరగడానికి ఉన్న క్షేత్రం అండి ఇది. అయితే ఈ మధ్యకాలంలో దీన్ని కొంచెం ఈ మధ్యగా బాగా చుట్టుపక్కల ఎవరికి పెద్దగా తెలియలేదు. ఈ మధ్యకాలంలో మేము ఈ మీడియా వారి సహాయంతో కొంచెం వెలుగులోకి వస్తున్నాం, దేవాలయం వెలుగులోకి వస్తున్నది. అదేవిధంగా ఇక్కడ దర్శించుకున్న వాళ్ళందరూ కూడా, భక్తులు కూడా వాళ్ళ నోటు ద్వారా అందరికి తెలియజేసి ఈ క్షేత్రం గొప్పతనం కూడా తెలియజేస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది. ఇది బాగా పురాతనంగా ఉన్నది వల్ల దీన్ని కొంచెం ఈ మధ్యన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. భక్తులు కూడా దర్శించుకొని వచ్చి మీ సహాయ సహకరించి దేవాలయానికి చేయూతనిచ్చి దీన్ని బాగా అభివృద్ధి చేస్తారని మేము అందరం కూడా వేడుకుంటున్నాం ఈ మీడియా తరఫున. సార్, మీ దేవుడికి ప్రసాదాల దేవుడు అని పేరుందో, అలాగే మహత్యం గల దేవుడు ఏదైతే పూజారి గారు చెప్పారో, అదేవిధంగా దేశం నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానికి రామానుజ కూటమి దేశంతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఏదైతే వంశ పారంపర్యంగా వారి బంధువులంతా వచ్చి 10 రోజుల పాటు ఇక్కడే ఉండడం జరుగుతుంది. దేవాదాయ శాఖ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అవసరం ఉంది సార్. జయ శ్రీమన్నారాయణ. స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారు రథాయగం నాడు నుంచి కూడా స్వామివారి యొక్క ఇక్కడ వెలిసిన స్థల పురాణం ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే గతంలో దేవాలయాన్ని ధర్మకర్తల నిర్వహణలో ఉండగా వారే వయసురీత్యా మా పరిపాలన చేయడానికి అంశంగా సహకరించలేదని దేవధర్మాదాయ శాఖ వారికి లేఖ రాయడం ద్వారా దేవధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా దేవధర్మాదాయ శాఖ నిర్వహణలో ఈ ఆలయం కొనసాగుతోంది. పాంచరాత్రి ఆగమంతో యథావిధిగా స్వామివారు చేసినటువంటి నిత్య కైంకర్యాలు, దివ్యస్థలం కాబట్టి అధ్యాపక స్వామివారు, అలాగే అర్చక స్వామివారు ప్రతి నెల కూడా 5 అభిషేకాలండి. 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య, సంక్రమణం ప్రకారంగా 5 అభిషేకాలు. అలాగే పూర్వం నుంచి కూడా ఇక్కడ ఇత్తడి కళాయిలతోటి ప్రసాదం చేయడం, పొలాల మీద ప్రసాదం చేయడం, అలాగే స్వామి శక్తితోటి ఇక్కడ స్వామి మహత్యం వల్ల ఇక్కడ ప్రసాదం అనేది చాలా మంచి, స్వామి దయ వల్ల చాలా మంచి రుచిగా, అలాగే ఆ ప్రసాదం స్వీకరించిన తోటి స్వామి యొక్క మహత్తుని శరీరంలో తీసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కానివ్వండి, ఎటువంటి దోషాలున్నా కూడా తొలగడం అనేది ఇక్కడ పెట్టింది పేరు. అలాగే అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. నేటి వరకు కూడా ప్రసాదం అనేది మాత్రం ఎటువంటి రాజీ లేకుండా ఉదయం బాలభోగాలు కానీ, రాజభోగాలు కానీ, అలాగే ధనుర్మాసం 4 రోజులు కూడా చేసేటువంటి ప్రసాదాలు కానీ, అలాగే భీష్మ కలిసి వారు అందరూ వస్తారండి 10 రోజుల పాటు. శ్రీరంగం నుంచి వాళ్ళు వచ్చే స్వాములు ఇక్కడ ఉండి అక్కడ తర్వాత వెళ్ళిన స్వాములు 10 రోజులు అధ్వయనోత్సవాలు అంటారు. పాడ్యం నుంచి మాఘ శుద్ధ పాడ్యం నుంచి పాడ్యం వరకు, శుద్ధ పాడ్యం నుంచి పాడ్యం వరకు, బహుళ పాడ్యం వరకు కూడా ఈ 10 రోజుల పాటు కూడా వారందరూ వచ్చి చాలా వైభవంగా వారి యొక్క ఆగమం ప్రకారంగా, పాంచాత్రాగమం ప్రకారంగా చేసేటువంటి అధ్యయనోత్సవాలు చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. భీష్మాకాశం రథోత్సవం జరుగుతుంది. ఈ సంపర్క గ్రామం అంతా కూడా వచ్చి రథం లాగుతారు. అలాగే వారందరికీ ప్రసాదాలు, అలాగే 15 రోజుల పాటు కూడా ప్రసాదాలు, భక్తులకు ఎటువంటి సౌకర్యం, అన్ని వర్గాల వారికి కూడా ప్రసాదాలు పంచిపెట్టేటువంటి ఆచారం కూడా ఇక్కడ ఉంది. ఆ ప్రకారంగానే ఇక్కడ పుట్టకొండ అంటే ప్రసాదాలకి మంచి ఇది. అలాగే ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా
కొద్దిగా తీసుకుని వాళ్ళు ప్రసాదం పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చేసినటువంటి దోషాలు కానీ మనసులో అనుకున్నటువంటి కోరికలు కూడా తొలగి స్వామివారి ప్రసాదం తప్పకుండా స్వీకరించాలనేటువంటి భావంతో కూడా జనం అంతా కూడా వచ్చి ప్రసాదం స్వీకరించడం. ఆ రకంగానే ఇక్కడ దేవధర్మాదాయ శాఖ నిర్వహణలో కూడా ప్రసాదాలు ఏదైతే ఉందో ఆ రివాజుని కానివ్వండి, ఆ సాంప్రదాయాన్ని కానివ్వండి ఖచ్చితంగా కొనసాగిస్తూ ఈ ప్రకారంగా కొనసాగడం జరుగుతోంది. అలాగే భక్తులు కూడా విశేషంగా ఈ 5 అభిషేకాలు తర్వాత అధ్యయనోత్సవాల కార్యక్రమాలు కూడా వచ్చి ప్రతి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొని భక్తులు కూడా పాల్గొని వారి యొక్క కోరికలు తీర్చుకుని స్వామివారి ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. మీ దేవుడు ప్రసాదాలు దేవుడు, మీరు ప్రసాదాలు తయారు చేస్తారు. ఎన్ని రకాల ప్రసాదాలు పెడతారు దేవుడికి? భుజుల బాగా పొంగలు గద్దెలు బాగా పులిహోర చక్కెర పొంగలు అంటారు. సాయంత్రం శనగలు జోషులు శనగలు అట్లు పెడతారు. శనగలు జోషులు. అదే విధంగా స్వామివారి కళ్యాణానికి దాదాపు 14 నుంచి 15 రకాల కళ్యాణ ప్రసాదాలు చేస్తారు. ఏమిటి అది గవర్నమెంట్ ప్రత్యేకంగా చేస్తారండి. ఏమిటి అవి? చిటికాయలు, అప్పాలు, గంజికలు, కొబ్బరి బూర్లు, పులిహోర చక్కెర పొంగలు. మానవాళ్ళు ఎవరైనా సరే తమకు మరు జన్మ వద్దు, ఈశ్వరులోనో విష్ణుమూర్తిలోనో లక్ష్మీనరసింహలోనో ఐక్యమైపోవాలని కోరుకుంటారు. అందుకే పుట్టకుండా ఇంకా మరోసారి పుట్టకుండా స్వామివారిలో ఐక్యమైపోవాలని కోరుకుంటారు. కాబట్టి ఈ గ్రామాన్ని ఆ పేరుతో కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది. దేవాదేశం కూడా దీని అభివృద్ధిపై ఎంతో దృష్టి పెట్టింది.